ఈరోజు నువ్వు బయటకు కూర్చుని చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, హ్యాపీగా కనిపిస్తున్నావు, మంచి డ్రెస్ వేసుకొచ్చావు, మంచి చీర కట్టుకొచ్చావు, పక్క వాళ్ళని చాలా చక్కగా పలకరిస్తావు, ఆఫీస్లో చాలా చక్కగా ఆనందంగా హ్యాపీగా కనిపిస్తావు. అదంతా కూడా ఒట్టి నటన. ఒంటరిగా కూర్చొని ఏడుస్తావు. నువ్వు బస్ స్టాండ్లో కూర్చొని దిగులుతో కూర్చుంటావు, బస్సులో దిగులుతో కూర్చుంటావు, బైక్ మీద వెళ్తూ వెళ్తూ ఎక్కడో చోట బైక్ ఆపేసి కామ్గా పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటావు. నీకున్న సమస్య ఏంటో నీ భార్యకు తెలియదు, నీ భార్యకున్న సమస్య ఏంటో నీకు తెలియదు, తల్లిగా తండ్రిగా మీ ఇద్దరు కలిగి ఉన్న సమస్య ఏంటో బిడ్డలకు తెలియదు, చెప్పుకోవడానికి కూడా వీలు లేనటువంటి సమస్యలు. కారణం తెలుసా? నీ అపవిత్రమైన జీవితం వల్ల దీన్ని కొని తెచ్చుకున్నావు. వాస్తవం. ఈరోజు సహోదరుడా సహోదరి, మనకున్న ప్రధాన సమస్య ఏమిటి? ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కారణం చెప్పమంటారా? అపవిత్రత. ఈరోజు నీ జీవితంలో ఉన్న అపవిత్రత, చేస్తున్న తప్పులు, చేస్తున్న పాపాలే నిన్ను మిజరబుల్గా మార్చేసినాయి, సారోఫుల్గా మార్చేసినాయి, ఆనందం లేకుండా చేసేసినాయి.